హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఏపీలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తాయని, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. రాగల 2-3 గంటల్లో కృష్ణా, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అయితే ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి. ఇక 2-3 గంటల తరువాత కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఈ జిల్లాల్లో కురవనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆయా సమయాల్లో గంటకు 60 నుంచి 85 కిలోమీటర్లు, అత్యధికంగా 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాలు ఏవనగా అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి, పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ పరిసర జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుండి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో నివసించాలని తెలిపింది. బాపట్ల జిల్లాలో పిడుగుపాటుతో వేర్వేరు ప్రాంతాల్లో 2 మృతి చెందారని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తిరుపతి జిల్లాలో కూడా ఈ అకాల వర్షాల కారణం చేత ఇప్పటికే తిరుపతి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 3 మృతి చెందారు పిడుగుపాటుకి. అయితే పిడుగులు పడుతున్నటువంటి సమయంలో, బలమైన గాలులు వీచేటువంటి సమయంలో చెట్ల కింద ఎవరు నిల్చుకోకూడదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది, హెచ్చరికలు జారీ చేసింది. అలాగే శిథిలమైనటువంటి ఇళ్లలో కూడా ఎవరు నివసించకూడదని వాతావరణ శాఖ తెలిపింది. సురక్షితమైన భవనాలకి చేరుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులకు, ప్రజలకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోనంకి కుర్మనాథ్ సూచించారు. ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఇదివరకే విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోనంకి కుర్నాథ్కు ఫోన్ చేసి మాట్లాడారు. ఏ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో ఈదురుగాలతో కూడినటువంటి అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడుతున్నటువంటి సమయంలో రోనంకి కుర్నాథ్ ప్రజలకు అప్రమత్తం చేసేటువంటి వార్తలను తెలియజేశారు. విపత్తుల నిర్వహణ సంస్థ నుండి అందుకున్న సమాచారంతో హోంమంత్రి వంగలపూడి అనిత పలు జిల్లాల కలెక్టర్లను ఇప్పటికే అప్రమత్తం చేసినట్టు తెలుస్తుంది. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైన మేరకు సహాయక చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆమె ఆదేశించారు. అసలే వేసవికాలం, అకాల వర్షాలతో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, విద్యుత్ సరఫరాలకు ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె తెలిపింది. ఇక తెలంగాణకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వర్షం మొదలైంది. మరో 2 గంటల అనంతరం ఈ వర్షాలు చాలా చోట్ల బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ ఏపీ మీద ఉన్నటువంటి ప్రభావం తెలంగాణ మీద కూడా అధికంగా చూపే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో ఉండాలని, తెలంగాణలో 5 రోజుల్లో
5 రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ ముఖ్యంగా 4-5 జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా గద్వాల్, మహబూబ్ నగర్, నారాయణపేట్, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వానలు పడవచ్చని, అత్యధికంగా గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ఇప్పటికే ఇవాళ ఉదయం నల్గొండ, యాదాద్రి, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అలాగే ఈ 2-3 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక రానున్న రోజుల్లో ఈ వర్షాలు 4-5 రోజుల పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉన్నందున ఇప్పటికే చాలా మంది రైతులు పంటలు ఏపీ వ్యాప్తంగా నష్టపోయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇకనున్నటువంటి వర్షాభావ పరిస్థితుల నిమిత్తమై వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.